హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవర్ ఏజెంట్లు మన పేమెంట్ డిఫాల్ట్ అయినప్పుడు మనం చెప్పే ప్రాబ్లమ్స్ వినకుండా వాళ్ళ యొక్క వర్షన్ని వినిపించడానికి చూస్తారు ఎప్పటికీ. సో ఈ యొక్క వీడియోలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో మల్టిపుల్ ఆడియోస్ యాడ్ చేశాను. సో మీకేమైనా లెర్నింగ్ ఉంటుందని యాడ్ చేశాను. సో వీడియో చివరి వరకు చూడండి. కాలింగ్ ఫ్రమ్ ట్రూ బ్యాలెన్స్. Tell me. హలో, Tell me. ట్రూ బ్యాలెన్స్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఏమైంది సార్? ట్రూ బ్యాలెన్స్ లో ఈఎంఐ అమౌంట్ పే చేయలేదు. ట్రూ బ్యాలెన్స్ లో ఈఎంఐ అమౌంట్ ఒకటి పే చేశారు అంతే, ఇంకేమైంది? ఇప్పుడు ఒక ఈఎంఐ పే చేయొచ్చు కదా. అమౌంట్ లేదు మేడం. అమౌంట్ లేవు? ఎప్పటి నుంచి అమౌంట్ లేవు మీ కాడ? 2 months నుంచి అమౌంట్ లేవు. ఒక ఈఎంఐ పే చేసేదానికి లేదు మేడం. చెప్పేదానికైనా అర్థం ఉండాలి సార్. మరి లోన్ ఎందుకు తీసుకున్నారు సార్? కట్టేటప్పుడు మీరు నువ్వు ఎవరు మేడం క్వశ్చన్ అడగడానికి? మేము మీకు లోన్ ఇచ్చిన వాళ్ళం కాబట్టి మేము క్వశ్చన్ అడుగుతున్నాం సార్. నేను పాకెట్లకి ఇచ్చావా? ఎక్స్ట్రా మాట్లాడుకున్నా నేనా మీరు ఎక్స్ట్రా మాట్లాడేది? లోన్ తీసుకున్నప్పుడు కట్టడం తెలియదు కానీ ఇలా మాట్లాడడం మాత్రం బాగా. జాహ్నవి సార్. జానా ఇంత మంచి పేరు పెట్టుకున్నావు, ఎలా మాట్లాడుతున్నావు? నేను ఎలా మాట్లాడతాను? నేను బాగానే మాట్లాడుతున్నాను. ఏంది మేడం ఇట్లా మాట్లాడు? ఎట్లా మీరు చెప్పండి కస్టమర్స్ తోటి. సరే సార్, పేమెంట్ ఎప్పుడు చేస్తారు చెప్పండి మీరు? మంత్ ఎండ్లోకి చేస్తా. మంత్ ఎండ్ దాకా ఎవరు ఇచ్చారు టైము? మీ డ్యూ డేట్ ఎప్పుడు అసలు మీకు తెలుసా? అది తెలియదు మేడం, చెప్పండి. డ్యూ డేట్ కూడా తెలీదా? తెలియదు మేడం. లోన్ తీసుకోవడం మాత్రం బాగా తెలుసు కదా. ఎస్ మేడం. అదే లోన్ తీసుకోవడం తెలుసు, కట్టడం తెలీదు. అవును మేడం. అదే ఇంకా ఇలా మాట్లాడడం మాత్రం బాగా తెలుసు. దానికి ఎందుకు సార్ లోన్ తీసుకోవడం అసలు? అంటే మీలాంటి గైడెన్స్ చేసే వాళ్ళు లేకుండా మేడం, ముందు తెలియదు నాకు, అందుకే తీసుకున్నాను. అవునా? డబ్బులు తీసుకున్న దాన్ని మాత్రం గైడెన్స్ చేసే వాళ్ళు జానవి లాంటి ముందే తీసుకుంటే తీసుకునే వాళ్ళు మాత్రం గైడెన్స్ వాళ్ళు ఉంటారు, కట్టేదానికి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారా సార్ మీకు? మీరు ముందే నాకు కాంటాక్ట్ అయితే అయిపోయేది మేడం. మీ దగ్గర గైడెన్స్ తీసుకొని లోన్ తీసుకోకపోయే వాడిని కాదు. కాంటాక్ట్ అవడం మాకు ఎందుకు సార్ చెప్పండి? కట్టమంటేనే కట్టను అంటున్నారు, ఇంకా మీతో కాంటాక్ట్ లో ఉండాలా మేము? చెప్పండి. ఎలా అంటారా మేడం? ఒకేలా ఉంటారా? జీవితం ఎప్పటికీ మారుతుంది కదా. ఎప్పుడు మారుతుంది? మారుతుంది మేడం, టైం వచ్చినప్పుడు. ఎప్పుడు సార్? అదే ఎప్పుడు సార్? అదే ఎప్పుడు? 2 నెలలు అయిపోయింది, ఇంకా టైం రాలేదా మీకు? మంత్ ఎండ్లో క్లియర్ చేసుకోండి. కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూవా? ఏం ఫండ్ సార్? మనీ ప్రాబ్లం మేడం. ఫినాన్షియల్ ఇష్యూవా? రైట్. ఏం ఫినాన్షియల్ ఇష్యూ సార్? మీరేనా జాబ్ లాస్ అయ్యారా? అవును మేడం. సార్ నా పేరు కళ్యాణ్ సార్, ట్రూ బ్యాలెన్స్ కాల్ చేస్తున్నాను. ఈఎంఐ పెండింగ్. ఏం పేరు? నా పేరు కళ్యాణ్ సార్. కళ్యాణ్ గారు, మంత్ ఎండ్ లోపు చేస్తాండి పేమెంట్. మంత్ ఎండ్ లోపా? సార్ మంత్ ఎండ్ దాకా టైం లేదు సార్, ఒక ఈఎంఐ పే చేయండి సార్. మనీ కొంచెం ఫైనాన్షియల్ ఫండ్ ఇష్యూ ఉంది సార్, దానికోసం వెయిట్ చేస్తున్నాను. రాగానే చేస్తాను. లేదు సార్, మీరు లాస్ట్ 3 months ఏం చేస్తారు సార్? నవంబర్ మంత్ ఎన్ని ఈఎంఐ సార్ అడుగుతున్నాను. చేస్తాను సార్, టైం పడుతుంది కొద్దిగా. ఫండ్ ఇష్యూ డిసెంబర్ జనవరి పెండింగ్ ఉన్నాయి కదా సార్. ఫిబ్రవరి 1st కి 3rd ఈఎంఐ పెండింగ్ పడుతుంది. ఈఎంఐ పే చేయండి సార్. లేదు సార్, ఒక ఈఎంఐ పే చేయండి సార్. సార్ ఒక ఈఎంఐ అమౌంట్ అయితే పే చేయండి సార్, మీరు టైం లేదు. ఇప్పుడు మనీ లేదు సార్ నా దగ్గర, అట్లా మంత్ ఎండ్ లోపు చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆర్బిఎల్ బ్యాంక్ తరఫున కాల్ చేస్తున్నాను. మేడం ఎన్నిసార్లు కాల్ చేస్తారు మేడం? ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను ఆన్సర్ దానికి. పేమెంట్ ఎప్పుడు చేస్తారు మీరు? ఆన్సర్ చెప్తానే ఉన్నారు కదా డైలీ. చెప్తున్నా కదా మేడం, అందుకు మీకు కాల్ కూడా ఆన్సర్ కోసం కదా మేడం. హలో చెప్పండి మేడం. సార్ అమౌంట్ పే చేసారా? లేదు మేడం. ఎప్పుడు పేమెంట్ చేస్తారు? మంత్ ఎండ్ లోపు ఇస్తుంది మేడం. మంత్ ఎండ్ వరకు టైం ఎందుకు తీసుకుంటారు సార్? ఎవరైనా అప్పు చేసి తీసుకోండి, పే చేయండి మీరు, ఓకేనా? మీరు ఎట్లా చెప్తారు మేడం? బయట తీసుకుని 12,946 రూపీస్ మీ దగ్గర లేదా? మొబైల్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మొబైల్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి, నాకేం అర్థం కావట్లేదు. మీకు జాబ్ ఉందా లేదా సెకండరీ సార్. ఎవరైనా అరేంజ్ చేసి తీసుకోండి. ఫ్రెండ్స్ లేదా సార్ మీకు? హలో హలో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ మేడం. టెల్ మీ. సో ఓకే సార్, నేను అప్డేట్ చేస్తాను లేండి సార్. ఫీల్డ్ వాళ్ళు విజిట్ కి వస్తారు ఇంటి దగ్గరికి, అప్పుడు ఆన్సర్ ఇచ్చుకోండి ఓకేనా? వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఏమాన్సర్ ఇవ్వాలి మేడం? ఏంటి సార్? వాట్ షుడ్ ఐ నీడ్ టు ఆన్సర్? వస్తారులేండి సార్, ఈవినింగ్ 4 o'clock లోపల వస్తారు. ఆల్రెడీ 2:30 అవుతుంది కదా, 4 o'clock లోపల వస్తారు. పేమెంట్ చేయకపోతే మినిమం అమౌంట్ అన్నా పే చేసుకోండి. డైలీ మీకు కాల్ చేసి మేము అడుక్కుంటా ఉండాలా సార్? మీ పని ఏంది మేడం? మా పని ఇదే సార్. మరి ఇంకేం పని చేస్తారు చెప్పండి, ఇది కాకుండా. సార్ అది మీకు అనవసరం సార్. మీకు పేమెంట్ పెండింగ్ ఉంది, కాల్ చేస్తాను, ఓకేనా? మరి మీరు ఎక్స్ట్రా అడిగారు మేడం, మీరు ఎక్స్ట్రా మాట్లాడారు కదా. అదే
అవును సార్, మీరు బ్యాంక్ లో లోన్ కార్డు యూజ్ చేసుకొని పేమెంట్ చేయలేకపోతున్నారు. ఇంకా అడిగాము ఏం వర్క్ చేస్తారనేసి. మీరు అన్నారు మేడం మీకు డైలీ కాల్ చేయాలంటే కాల్ మీ పని అదే కదా. డైలీ కాల్ చేస్తాం, పెండింగ్ పెట్టుకోన్నారు కదా, పే చేయలేదు తెలీదా ఏంటి? చేస్తాను మేడం, ట్రై చేస్తాను. ట్రై చేస్తారు కాదు సార్, ఏంటి సార్ ట్రై చేస్తూనే ఉన్నారా? మీ డ్యూ డేట్ ఎప్పుడు? యాక్చువల్లీ డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ దిస్ హ్యాపెండ్. సార్ డ్యూ డేట్ ఉందని తెలుసు కదా, ఎవ్రీ మంత్ పేమెంట్ చేయాలని తెలుసు కదా, అరేంజ్ చేసుకుని పే చేసుకోలేరా? చేసుకుంటాం మేడం. అదే సార్ ఎప్పుడు సార్? చేసుకుంటాం మేడం. అదే ఎప్పుడు పేమెంట్ చేస్తారు? అదే ఎప్పుడు? మంత్ ఎండ్ లోపల చేసుకుంటాం మేడం, ట్రై చేస్తాం. రేపటి లోపల డైలీ ఫేక్ కమిట్మెంట్ ఇస్తున్నారు. మరి 10 days అంటారు, 5 days అంటారు. ఫేక్ కమిట్మెంట్ ఎందుకు ఇస్తారు అలాంటప్పుడు? ఫేక్ కమిట్మెంట్ అంటే మీరు 10 సార్లు ఫోన్ చేస్తే ఏం చెప్పాలి మేడం? ఒకసారి చెప్తే ఒకరికి చెప్పొచ్చు కానీ మీరు 10 మంది ఫోన్ చేస్తే 10 మందికి ఒక మోడల్ చెప్పాలి. పెండింగ్ పెట్టుకోన్నారు కదా, పెండింగ్ పెట్టుకోన్నారు కదా, కార్డు యూజ్ చేసుకున్నారు, కార్డు యూజ్ చేసుకున్నారు, అదే డబ్బులు కట్టలేకపోతున్నారే మరి. అరే మీరు అడిగిన దానికి మీరు చెప్పిన ఫోన్ మేడం. మీరు 10 మంది కాల్ చేస్తే కమిట్మెంట్ ఎట్లా ఇవ్వాలి చెప్పండి మేడం. మీరు 10 మంది కాల్ చేస్తారు, ఒక బ్యాంక్ లో క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుని పే చేయలేకపోతున్నారు. 10 మంది కాల్ చేయకపోతే ఇంకెవరు కాల్ చేస్తారు మీకు? అదే మీరు ఎవరికైనా అమౌంట్ తీసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళరా మీరు? వాళ్ళకి మీరు కాల్ చేయరా? అరుస్తున్నారని మేడం. అవును సార్, డైలీ కాల్ చేస్తా అంటే తెలుస్తుంది. ఎందుకు వస్తున్నారు? డైలీ ఇన్ఫార్మ్ చేస్తున్నా సార్, ఇన్ఫార్మ్ చేస్తున్నాం కదా సార్, డైలీ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తున్నాం కదా, అరేంజ్ చేసుకోరా సార్. వై ఆర్ షౌటింగ్ ఎట్ కస్టమర్స్? అవును సార్. వై ఆర్ షౌటింగ్ ఎట్ కస్టమర్స్? అవును సార్, డైలీ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తున్నారు కానీ మీరు పే చేసుకోలేకపోతున్నారు. మినిమం అమౌంట్ పే చేసుకోలేకపోతున్నారు కదా సార్. మీరెందుకు సార్ కార్డు యూజ్ చేసుకోవడం అలాంటప్పుడు? కార్డు యూజ్ చేసుకోవడము నీ పని కాదు మేడం, మీకు క్వశ్చన్ చేయండి. కార్డు యూజ్ చేసుకునేది ఎందుకు? ప్రాపర్ గా డ్యూ డేట్ కి పేమెంట్ చేస్తారనే కదా కార్డు యూజ్ చేసుకుంటారు. పేమెంట్ చేసుకోలేనప్పుడు కార్డు ఎందుకు యూజ్ చేసుకుంటారు? ఒకటి చెప్పండి సార్. ఒకటే మేడం, మీరు ఇంత వాయిస్ ఎందుకు వేస్తున్నారో చెప్పండి ఫస్ట్ నాకు. అవును సార్, డైలీ కాల్ చేసి అప్డేట్ చేస్తున్నారు, పేమెంట్ చేసుకోలేకపోతున్నారు కదా. ఏం సార్? కరెక్టా మేడం, కొంచెం ప్రీవియస్ కాంటాక్ట్ చేసాం కదా సార్. లైన్ లో ఉంటా, మినిమం అమౌంట్ అన్నా పే చేయండి. లైన్ లో ఉంటా. మీరు లైన్ లో ఉంటే డబ్బులు అకౌంట్ లేవు మేడం, టైం పడుతున్నాయి. ప్రీవియస్ ట్రాక్ అరేంజ్ చేసుకోండి. సింపుల్ గా లేదని చెప్తున్నారు, ఎవరిద్దరు అరేంజ్ చేసుకోండి. మీరు ఇవ్వాలంటే సైలెంట్ గా ఉంటారా? వాళ్ళు కాల్ చేసి తీసుకుంటారు కదా. ఇప్పుడు మా బ్యాంక్ లో మీరు క్రెడిట్ కార్డ్ పెండింగ్ పెట్టుకోన్నారు, కార్డ్ డ్యూ అమౌంట్ పెండింగ్ ఉంది. సో మేము సాలరీ తీసుకున్నాం, మేము కాల్ చేస్తున్నాం. చేయండి మేడం, వద్దని చెప్పాను నేను. వద్దని ఎవరు చెప్పట్లేదు సార్, పెండింగ్ పెట్టుకున్న వాళ్ళు కాల్స్ వస్తూనే ఉంటాయి. మీరు పే చేయండి. చేయండి మేడం, కాల్ చేయండి, ఏం చేయండి. మంత్ ఎండ్ లో క్లోజ్ చేసుకుంటాం మేడం. ఎందుకు 10 సార్లు అరుస్తున్నారు చెప్పండి. టైం ఎవరిచ్చారు? మంత్ ఎండ్ లోపల టైం ఎవరిచ్చారు మీకు? మంత్ ఎండ్ వరకు టైం ఎవరిచ్చారు చెప్పండి. వాళ్ళు మీకు ఇచ్చారు టైము? 50 మినిట్ వాళ్ళు ఇచ్చారు మీకు? బ్యాంక్ వాళ్ళు ఇచ్చారా? లెటర్ ఏమన్నా రాసిచ్చారా మీరు బ్యాంక్ లో? నాకు డ్యూ డేట్ కట్టుకోలేను నేను, ఆ నెక్స్ట్ డే కట్టుకుంటాను లెటర్ రాసిచ్చారా? అగ్రిమెంట్ ఉందా మీ దగ్గర? ఎందుకు అరుస్తున్నారు మేడం? అట్లా మారం తినలేదా? 10 days టైం అడుగుతున్నారు. మార్నింగ్ తినలేదా అంటే అరుస్తున్నారు ఆగలే. ఏంటి మార్నింగ్ భోజనం లేదా? మీరు బ్యాంక్ లో ఏమన్నా అగ్రిమెంట్ రాసిచ్చారా? నేను డ్యూ డేట్ కట్టుకోలేను, లేట్ గా పే చేస్తాను. బ్యాంక్ ఏమైనా చెప్పింది అంటే బ్యాంకు డ్యూ డేట్ కట్టకపోతే టెలికాల్ పెట్టేసి అడిగిస్తాను చెప్పింది ఏమన్నా? సరే, అలా మాకు చెప్పలేదు. అగ్రిమెంట్ ఇచ్చారు. పేమెంట్ చేయండి. అరవకూడదంటే పేమెంట్ చేయండి. మేము అరవం. పేమెంట్ చేయకపోతే అరుస్తారా చెప్పండి? ఏంటి సార్? పేమెంట్ చేయకపోతే అరుస్తారా? మీకు రైట్ ఉంది అట్లా అరిచేది కస్టమర్ల పైన? రిమైండ్ చేశారు పేమెంట్ అప్డేట్ ఇచ్చాను కదా. మీకు రైట్స్ ఉన్నాయా? పేమెంట్ పే చేయకూడదని అగ్రిమెంట్ మీ దగ్గర పెట్టుకోన్నారా మీరు? నేను చెప్పాను వాళ్ళు మీకు చెప్పారు. 4:30 ఫీల్డ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తారు, లేదు మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నా అక్కడికి వస్తారు. టోటల్ అమౌంట్ పే చేసేయండి. టోటల్ అవుట్ స్టాండింగ్ పే చేయండి. ఎందుకు మేడం ఫ్రస్ట్రేషన్ అవుతారు? అవును సార్, డైలీ కాల్ చేసి అప్డేట్ చేస్తున్నాం కదా. డైలీ డిఫాల్ట్ తరగతి పేమెంట్ చేయకుండా ఉన్నారు కదా మీరు. డ్యూ డేట్ 11th. ఏంటి సార్? చేస్తాను మేడం. నవ్వకండి. మేము మీతో జోక్స్ చేయట్లే, మాట్లాడుతున్నాం, అడుగుతున్నాం పేమెంట్. ఓకేనా? మీరు ఎవరి దగ్గర సార్, మీ దగ్గర ఎవరైనా అమౌంట్ తీసుకుని మీకు పే చేయాలి. మీ దగ్గర ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నారు మీరు? ఒక్క నిమిషం, ఆ బ్యాంక్ వాళ్ళే మాకు శాలరీస్ ఇస్తున్నారు. ఓకేనా? ఓకే, శాలరీ అరవడానికి ఇస్తున్నారు. ఊరికే తీసుకోవట్లేదు కదా శాలరీస్, మేము ఊరికే తీసుకోవట్లేదు కదా. ఇస్తున్నారా మేడం? అరవడానికి ఇస్తున్నారా లేదంటే కాల్ చేయడానికి ఇస్తున్నారా? అవును సార్, మీరు ఎవరైనా ఫీల్ వాళ్ళు వస్తారులేండి సార్. 4:30కి కాల్ బ్యాక్ చేస్తాం. సరే మేడం. సో చూశారు కదా ఫ్రెండ్స్,
కస్టమర్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా సో వాళ్ళకి అర్థం కాదనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.